స్పెషల్లీ వెంకటేష్ గారికి సైంధవ సినిమాకి సై కొట్టాలి. సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. అంటే లాంగ్ గ్యాప్ తర్వాత వెంకటేష్ గారికి ఇటువంటి సినిమాని తీయడం నాకు కొంచెం హ్యాపీగా అనిపించింది అనమాట. ఎస్పెషల్లీ హైలైట్ ఏంటంటే ఈ సినిమాకి వెంకటేష్ గారు ఆ లుక్స్ కానీ ఆ డైలాగ్స్ కానీ చాలా చాలా బెటర్గా ఉన్నాయి. అసలు సినిమా మొత్తం ఏంటంటే ఒక యాంగ్రీ లెవెల్లో నడుస్తూ ఉంటుంది అనమాట. హైలైట్ ఏంటంటే మనకి ఆర్య గారు ఉన్నారన్న తమిళ యాక్టర్, ఆయన కానీ చాలా బెటర్గా చేశాడు. స్టోరీ ఏంటంటే ఒక డ్రగ్ ఉంటుంది, 17 కోట్ల డ్రగ్, అదేంటంటే దాని వెనకాల మాఫియా ఉంటుంది అనమాట. ఆ మాఫియాని ఎలా అరికెట్టాడు అంటే నీతి నిజాయితీగా ఉండే ఆఫీసర్ క్యారెక్టర్ చేశాడు వెంకటేష్ గారు. అదైతే చాలా చాలా బెటర్గా అనిపించింది. కాకపోతే ఏంటంటే మైనస్ పాయింట్ అతనికి వైలెన్స్ ఎక్కువ ఉంది. అతనికి ఆ చంపడం, ఆ నరకడం, కత్తులు ఎక్కడంటే అక్కడ దించడం, అవి కొద్దిగా ఫ్యామిలీ ఆడియన్స్ డిసప్పాయింట్ అవుతారని నేను చెప్తా ఉన్నాను. అది తప్ప మిగతా ఓవరాల్గా మూవీ చూస్తే ఫ్యామిలీతో అయితే కలిసి మనం చూడొచ్చు. గాయత్రి పాప, ఆ పాప కానీ క్యారెక్టర్ చాలా బెటర్గా చేసింది అనమాట. పాటగానే ఉంటుంది లాస్ట్లో ఎమోషనల్. వెంకటేష్ గారు ఏడుస్తున్నప్పుడు ఏంటంటే అసలుకి చాలా మనం కనెక్ట్ అయిపోతాం అనమాట. ఫ్యామిలీ ఆడియన్స్కి ఒక రకంగా కనెక్ట్ అవుతుంది. సైలెన్స్ మార్క్ అనేది కొద్దిగా తగ్గిందని అనుకుంటున్నాను. అంతేనా? ఓకే. క్యాండిడేట్ హిందీ తెలుగు మార్చి చెప్తూ ఉంటాడు. సూపర్గా ఉంటుంది. కామెడీ జనరేట్ చేస్తాడు. అదే సేమ్ టైం ఒక సైకాటిక్ విలన్ ఎలా ఉండాలనేది క్లియర్గా ఉంటుంది అనమాట. పాపదే అండి మొత్తం. యాక్చువల్గా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ పాపదే మొత్తం స్టోరీ అంతా. నవాజుద్దీన్ సిద్దికి అమాంగ్ ద విలన్స్ హీ గాట్ ద మీటీ రోల్. వెంకటేష్ గారు యాజ్ యూజువల్ ఆయన చించేశారు. లాస్ట్లో అయితే ఎమోషనల్. ఆయన ఏడుస్తూ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ అంటే నేను ఇప్పుడు దగ్గర రిలీజ్ అయిన సినిమాలో ఇదే ఫస్ట్ నేను చూడడం. మేబీ మిగిలిన చూస్తే నేను చెప్పగలను. ప్రస్తుతానికైతే ఫస్ట్ ఇంప్రెషన్ ద బెస్ట్ ఇంప్రెషన్ కాబట్టి ఈ సినిమా అయితే నాకు నచ్చింది. దట్స్ ఇట్. అట్లాంటివి ఏమీ లేవు బాబు, ఏమి లేవు, అంతా బాగానే ఉంది. సంక్రాంతికి ఒక యాక్షన్ ఎంటర్టైనర్ చాలా బాగా తీశారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా స్టంట్స్ ఉంటాయి. ఎట్లా ఉంటాయి అంటే ఇంగ్లీష్ మూవీ జాన్ విక్లో ఎట్లా ఉంటుంది అయితే చాలా ఫాస్ట్గా చాలా డైనమిక్గా కెమెరా మూమెంట్స్ ఉంటాయి అన్నమాట. సో తెలుగులో ఈ రేంజ్ యాక్షన్ మూవీ ఈ మధ్య అయితే నేను చూడలేదు. సెకండ్ హాఫ్ అంతా కూడా క్లైమాక్స్ బాగుంది. క్లైమాక్స్లో ఆ సెంటిమెంట్ కమ్ యాక్షన్ ఎలిమెంట్స్ బాగా ఉన్నాయి అన్నమాట. సో వెంకటేష్ గారి నుంచి ఇది బెస్ట్ అవుట్పుట్ ఈ మధ్య కాలంలో. ఈ మధ్య వెంకటేష్ గారు తీసిన సినిమాలన్నీ కూడా అంత నాకు కనెక్ట్ కాల. బట్ దిస్ ఈస్ ఫైన్. ఫైట్ సీన్స్ డిఫరెంట్గా తీశారు. నా ఉద్దేశంలో దిస్ ఇస్ అ వైలెంట్ యాక్షన్ మూవీ ఫ్రమ్ వెంకటేష్ గారు. బాగా వైలెంట్గా ఉంది. బట్ ఐ థింక్ ఈ తరం వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ నాకు అంత అనిపించలే. మేబీ రాక్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉన్నాయి కానీ అది అందరికి కనెక్ట్ అయ్యే విధంగా ఏదో. హైలైట్స్ అంటే వెంకటేష్ గారి యాక్షన్, నవాజుద్దీన్ సిద్దికి డైలాగ్ డెలివరీ. అది వాడు ఆ క్యాండిడేట్ అటు ఇటు షిఫ్ట్ చేస్తూ ఉంటాడు. కాసేపు హిందీలో మాట్లాడతాడు. ఇసుకో క్యా బోల్తే తెలుగు మే అని చెప్పి అడిగి మన తెలుగులో మాట్లాడతాడు. అది చాలా ఫన్నీగా ఉంది. ఆండ్రియా జెరమే చేశారు నవాజుద్దీన్ సిద్దికి గారి పక్కన. వాళ్ళిద్దరికి సరిపోయిందనమాట. ఆ తిక్క కరెక్ట్గా ఆ ఎలిమెంట్ బాగా వర్కౌట్ అయింది. అదే యాక్చువల్గా చాలా వరకు ఫన్ కోషెంట్ ఎక్కువ ఎలివేట్ చేసేది. సినిమా అంతా కొద్దిగా సీరియస్ టోన్లో వెళ్తుంది. బట్ మూవీకి అలాగే ఉండాలి. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్. స్టోరీ రొటీన్ అనిపించిందా? అంటే ఈ రోజుల్లో స్టాండర్డ్ గేమ్ వచ్చిందంటే ఒక వెటరన్ ఉంటాడు, అతనికి ఒక పాస్ట్ ఉంటుంది. బట్ అది ట్రీట్మెంట్ వేరే రకంగా ఉండాలి. దీంట్లో ఎట్లా ఉందంటే మరీ ఎక్కువ ఎలివేషన్ ఇవ్వలేదు, టు ద పాయింట్ ఇచ్చారు. అండ్ వెంకటేష్ గారు కూడా ఆయన వెరీ సటిల్గా యాక్ట్ చేశారు యాజ్ అన్ యాక్షన్ హీరో. ఇదివరకు చెప్పినట్లుగా ఈ రేంజ్ యాక్షన్ మూవీ అయితే వెంకటేష్ గారి దగ్గర నుంచి ఈ మధ్య రాలేదు. ఇట్స్ ఫస్ట్ టైం. మూవీ బాగుందండి. విల్ ఎంగేజ్ యూ. మూవీ విల్ డెఫినెట్లీ ఎంగేజ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆడియన్స్. చిన్న పాప యాక్షన్ బాగుంది. వెరీ క్యూట్గా ఉంది పాప. ఎక్కువ బాగా ఎక్స్ప్రెసివ్గా యాక్ట్ చేసింది కూడా. లాస్ట్లో ఫాదర్ డాటర్ సెంటిమెంట్ మాత్రం నేనైతే 3.5 ఇస్తాను. సంక్రాంతి హిట్ అనుకోవచ్చు. నేను ఇదే ఫస్ట్ చూడడం సంక్రాంతి మూవీస్లో, ఇదే ఫస్ట్ మూవీ. బట్ ఫస్ట్ ఇంప్రెషన్ ద బెస్ట్ ఇంప్రెషన్ కాబట్టి నాకైతే మూవీ నచ్చింది. విక్రమ్ లెవెల్లో ఉంది. ఆ కైండ్ ఆఫ్ మూవీ అనిపించింది. ఎలివేషన్స్, యాక్షన్ అయితే చాలా బాగుంది. స్టోరీ ఇస్ గుడ్. ఐ మీన్ విలన్ చాలా బాగా చేశాడు. ఐ వుడ్ గివ్ హిమ్ 4 out of 5. రొటీన్ కాదు. ఐ మీన్ స్టోరీ ఇస్ రొటీన్ బట్ టేకింగ్ ఇస్ వెరీ గుడ్. మూవీకి హైలైట్స్ అంటే ఎవ్రీథింగ్ అండి. యాక్షన్ ఇస్ వెరీ గుడ్. వెంకటేష్ యాక్టింగ్ చాలా బాగుంది. అట్ ది సేమ్ టైం విలన్ కూడా చాలా బాగా చేశాడు. సో ఓవరాల్ యాక్షన్ అయితే చాలా బాగుంది మూవీలో. మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.